మాది కనపర గ్రామం, నార్త్ మండలము. నా పేరు ఆదినారాయణ. ఆగస్టు 29 ఆ రోజు నైటు రూమల్లోకి ఇగ్నేషన్ బొమ్మ ఎత్తుకొని వచ్చినారు. ఉద్దేశపరంగా గుద్దినారు. వాటికి పోనీలని సబ్సిడీ పంపించినాము. ఊర్లోకి 7:30 పిల్లోడు పాపం శాఖరాన పిల్లోని ఎక్కించుకొని పోతుంటే పిల్లని 17 పిల్లోని కొట్టి ఆ పిల్లోని మీద దాడి చేసినారని ఇంట్లోకి వచ్చి నన్ను కొట్టి పెట్టినారంటే ఊర్లోకి ఏదో పోయి పోదామని చెప్దామని పోతాంటే అటువంటి మమ్మల్ని ఊర్లో పోతాను నన్ను నా మీద దాడి చేసి కట్టలతో కొట్టినారని సార్ చెప్తాను. వీళ్ళు పోయినారు రాడ్లు పైపులతో మమ్మల్ని సార్ నా మీద దాడి చేసినారు. నా మీద దాడి చేస్తున్నారని మళ్ళీ ఆ పిల్లలు కొట్టిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆయన్ని కొట్టినారు. ఇక చిన్నపిల్లలు కొడతాను ఈయన నల్లగారిని మమ్మల్ని ఉతికి ఆరేసినారు. పైపులు రాడ్లతో కొట్టినారు మమ్మల్ని. గోపాల వాళ్ళు 17 మంది మా మీద దాడి చేశారు. గోపాల, సుధాకర, విశ్వనాథ, రామాంజనేయులు, బీసీ ఈశ్వరయ్య, కృష్ణాడి, రాజా. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మా విఘ్నేశ్ బొమ్మ మా వాళ్ళు బాగా వాళ్ళతో పాటు పెట్టుకొని చేసుకుంటున్నారని వాళ్ళు మా మీద ఎందుకు మాకంటే వాళ్ళు పైగా పెట్టుకొని చేసుకుంటున్నారు, బాగా ఉంటున్నారు, మాకంటే తక్కువగా ఉండాలా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటికే 55 రోజులు అవుతుంది, 54 రోజులు అవుతుంది మాకు దాడి జరిగి. ఎటువంటి రెస్పాన్స్ కాలేదు పోలీస్ అధికారులు. మా మీద ఎటువంటి జాలి చూపలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది. కట్టెలతో పట్ట కట్టెలు పైపులతో కొట్టినారు. తలకాయలు జలగొట్టినారు. పడి చచ్చిపోయినామని పడిపోయింది ఇసిపెట్టిపోయినారు. సీఏ గారు ఊర్లో వాళ్ళే అనుకుంటున్నాడు. సీఏ గారికి మా పక్క ఉన్నాడు, డబ్బులు ఇచ్చినాము, కొనేసుకున్నాము, సీఏ గారిని కొనేసుకున్నాము. మమ్మల్ని ఏం చేస్తారా మీరు మళ్ళీ కొట్టిన వరకు మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీకు మళ్ళా కానీ పడతాయిరా మీకు అని ఐటికాల బండ్లకు అడ్డం వచ్చేది. ఇప్పుడు గొర్రెలలో నాడని తిట్టేది. ఇట్లా గొర్రెలు పోయినా కూడా దావుడు మీద తిట్టబట్టినారు. చాలా జోడ్జన్యాలు ఎక్కువ అయిపోయినాయి. దావుడు ఎప్పుడు ఆడలతో తిట్టించేది. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గుడికాడి పోయినా పూజాలను తిట్టేది. ఇట్లా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎస్పీ గారికి 3 మాటలు అర్జీ ఇచ్చినాము. డిఎస్పీ గారిని 4 మాటలు కలిసినాము. ఎవరు మాకు రెస్పాన్స్ కాలేదు. మేము చూడు మా పై దాడి చేసిన ఫోటోలు కానీ చూడండి ఒకసారి. మా పరిస్థితి మేము ఇంత దారుణంగా అయిపోయింది. రాజకీయ బలంతో జోడిజనాలు వాళ్ళ హత్యలు అన్నీ చేసి అలవాటు పడినారు. వాళ్ళు క్రిమినల్ గుండాలు. వాళ్ళకు మనుషులు చంపే అలవాటు. జిల్లా ఎస్పీ గారికి నమస్కారం. మాపై మళ్ళైనా దాడి చేస్తారు. దయచేసి ఇటువంటి నేరం జరుపుకోకుండా మీరు దయచేసి సాయం చేయమని జిల్లా ఎస్పీ గారికి అడుగుతున్నాము. మాకు న్యాయం చేయమని. నా పేరు వీరనారాయణ. మాది కర్నపల్లి గ్రామం, నార్పల్ మండలం. మేము కొట్లాడినాము. ఆ రోజు మా తమ్ముని కొడుకు కొట్టిండి పోయింటే మమ్మల్ని కానీ కొట్టినారు. ఇప్పుడు కూడా మాకు ఎస్ఐ కానీ సిఐ కానీ ఏం న్యాయం చేయలే. ఎస్పీ ఆఫీస్కి కానీ పోయింటే కేసు కట్టినారు, మీరు కోర్టులో చూసుకుంటున్నాడు ఆయన. డిఎస్పీ ఆఫీస్ కాడ పోయినా ఏం చూడలేదు. మాకు న్యాయం చేయండి సార్. మాకు ఇప్పుడు చాలా ఊరికి ఇబ్బందిగా ఉన్నాము. వాళ్ళు మళ్ళీ కూడా కొట్టేటట్టుగానే ఉన్నారు మమ్మల్ని. చూడండి సార్. మాకు సార్ మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ఎట్లా చూడండి. మాకు ఆడవాళ్ళతో కూడా ఇబ్బంది వస్తుంది. వాళ్ళు చాలా మా ఎందుకు వస్తున్నారు. మీరు ఎట్లన్నా కానీ చూడండి సార్. మాకు ఎస్పీ అయితే డబ్బులు తీసుకున్నారని అనుకుంటున్నారు వాళ్ళు. సార్ నా పేరు నరేంద్ర. మాది కర్నపొడికి గ్రామం, నార్పల మండలము. మా ఊర్లో వినాయక నిమజ్జనం రోజు మా బోయ కులస్తుల్ని గొల్ల యాదవ్ కుటుంబ కుల వ్యవస్థలు మా వాళ్ళని రాడ్లు తీసుకొని కొట్టడం జరిగింది. ఎందుకో ఏమైనా అడిగితే మేము చేసేది ఇంతే అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మా 16 ఏళ్ళ పిల్లోని పట్టుకొని బైక్లో పోయే పిల్లోని కింద పడేసి రాడ్లతో కొట్టడం జరిగింది. ఎందుకు ఏమిటని ఆ పిల్లోని వాళ్ళ తల్లిదండ్రులపై అడగడంతో వాళ్ళని కూడా కొట్టడం జరిగింది రాడ్లు తీసుకొని. దానివల్ల వాళ్ళు చనిపోయారని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. ఇది నెక్స్ట్ డే మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగితే
అసలు ఎస్ఐ కానీ సిఐ కానీ రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత ఎస్పీని కూడా కలిసాము, ఎస్పీ దగ్గర నుంచి పోయినా నో రెస్పాన్స్. ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటి? ఇప్పుడు ఇంత అధ్వానంగా ఇంత జరుగుతున్నా కూడా నో రెస్పాన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి. సిఏ డిఎస్పీని కలిసడం జరిగింది, ఎస్పీని కూడా కలిసడం జరిగింది, ఇంతవరకు నో రెస్పాన్స్. సిఏ కౌలట్లయ్య సారు మాకి న్యాయం చేయట్లేదు. సార్, ఈ సంఘటన జరిగే దగ్గర 55 రోజులు అవుతుంది, ఇంతవరకు నో రెస్పాన్స్. మా వాళ్ళకి జరిగిన పరిస్థితి ఇది. ఇంత జరిగినా కూడా సిఏ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు దయచేసి ఎస్పీ సార్ గారు చెప్పదలసింది ఏమంటే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా ఊర్లో అనుకుంటున్న పరిస్థితి ఏమంటే, యాదవ్ కులస్తులు అనుకున్న పరిస్థితి ఏమంటే, మాకు సిఏ సార్కి మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నాడు. మేము ఆర్థిక బలంతోనో దేనితోనో వాళ్ళ బలంతో మా ముందర ఊర్లో ఇప్పటికీ 55 రోజులు జరుగుతున్నా కూడా ఇంత ఇది చేసినా కూడా మా ముందర మళ్ళీ మీసాలు తిప్పడము, బండ్లు అడ్డం పెట్టడము, మమ్మల్ని ఇది చేస్తున్నారు. మాకు దయచేసి ఎస్పీ సార్ గారు దీనికి రెస్పాండ్ కావాలని కోరుచున్నాము.